వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన వస్తువులేంటి? ముందు రోజు మనం ఏమేం పనులు చేసుకోవాలి? హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీతో నా మాట. అమ్మవారి పటం కొత్తగా తీసుకునేవారైతే అమ్మవారి ఇలా పద్మంలో గ్రీన్ కలర్ శారీ కట్టుకుని వెనకాల ఏనుగులు ఇలా నీళ్లు పోస్తూ ఉన్నది తీసుకోవడానికి ట్రై చేయండి. వరలక్ష్మి వ్రతం ముందు రోజు అంటే గురువారం రోజు మనం ఏమేం పనులు చేసుకుంటే మనకి తర్వాత రోజుకి ఇబ్బంది లేకుండా మనం వ్రతం అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దామండి. మనం పూజకి ఏవైతే వస్తువులు వాడాలనుకుంటున్నామో అవన్నీ ముందు రోజే క్లీన్ చేసుకుని ఒకే దగ్గర అన్నీ పెట్టుకోండి. మనకి ఎన్నైతే గుమ్మాలు ఉన్నాయో అన్నిటికీ పసుపు రాసి బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోండి. అలాగే కొంతమంది పువ్వులతో అలంకరించుకుంటారు కాబట్టి వారు కూడా ముందు రోజే అలంకరణ అంతా చేసుకోండి. ముగ్గులు ముందు రోజే వేసుకోండి. మనకి ఇప్పుడు పూజకి ఏ వస్తువులు కావాలో అవన్నీ చూద్దామండి. పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, బియ్యం పిండి గడప దగ్గర అలాగే పీట మీద వేయడానికి, పువ్వులు, 2 కొబ్బరికాయలు, ఒకటి అమ్మవారికి నివేదనకి ఒకటి కలసం మీదకి, అగరవత్తులు, వత్తులు, ధూప్ స్టిక్స్, కర్పూరం, మీరు నూనె వాడితే నూనె లేదంటే నెయ్యి, అగ్గిపెట్టి, పత్తి అండి. ఇది ఏ పూజా స్టోర్లో అయినా అవైలబుల్ ఉంటుంది. విఘ్నేశ్వరుడికి వస్త్రానికి యజ్ఞోపవీతానికి ఉపయోగిస్తాము. వరలక్ష్మి వ్రతం బుక్ చదవలేని వారి కోసం నేను ఫుల్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశానండి. అక్కడికి వెళ్ళి చూడండి, క్లియర్గా మొత్తం అంతా ఉంటుంది. అలాగే మనం తీసుకున్న చీర, అమ్మవారి ఫేస్ పెట్టుకుని అలంకరణ చేసుకోవాలి అనుకున్న వారి కోసం ఫేస్ అండి అమ్మవారిది, లేనివారు స్కిప్ చేసేయండి. దారం అండి, మనం తోరం చేసుకోవడానికి అలాగే మన రూపు కట్టుకోవడానికి 9 పోగులు వేసుకోవడానికి దారం, అలాగే కలసము అమ్మవారి పటము పెట్టుకోవడానికి ముందుగా పసుపు బొట్లు పెట్టి ముగ్గు వేసుకుని పీటను పక్కన పెట్టుకోవాలండి. మనం పూజ వస్తువులన్నీ ఒకచోట ఏర్పాటు చేసుకోండి. మనం కలసం పెట్టుకోవడానికి బియ్యము, మామిడాకులు, కలసం మీద పెట్టుకోవడం కోసం బ్లౌజ్ పీస్ని ఇలా సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే దాని మీద గాజులు పెట్టుకోవాలి, పువ్వులు పెట్టుకోవాలి. అలాగే మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకి వాయనం ఇవ్వడం కోసం తమలపాకులు, అరటిపళ్ళు, వక్క ఇవ్వాలనుకుంటే బ్లౌజ్ పీసు, గాజులు, చిల్లర, అలాగే శనగలు ముందు రోజే నానబెట్టి ఇవ్వాలండి. మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకి ముందుగా కాళ్ళు కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గంధం రాసి అప్పుడు మనం ఇవ్వాలనుకున్న వాయనాన్ని మన చీరలో కొంగులో పెట్టుకుని ఇస్తినమ్మా వాయనం అని 3 సార్లు అనాలండి. వచ్చిన వారు కూడా పుచ్చుకుంటినమ్మా వాయనం అని 3 సార్లు అనాలి. వాయనం ఇచ్చిన తర్వాత వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలండి. ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో ఉందండి. క్లియర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ శ్లోకాలతో సహా ఉంది. కావాలంటే వెళ్ళి మన ఛానల్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.